టీఆర్ఎస్ బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్లో సభ నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజున పెద్ద ఎత్తున జనాలు తరలి వెళ్లి తండోపతండాలుగా తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆవిర్భావం 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలన చేసిన ఎటువంటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా పాలన చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1 సంవత్సరం లోపలనే ప్రజలకు మొత్తం విసికి వేసారు. ప్రజలు అరే ఎప్పుడు పనేడా మనం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని ఎన్నో తంటాలు పడుతున్నాము. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరియు కళ్యాణ తులం బంగారం లేదు. చెప్పుకుంటూ పోతే 120 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ కూడా సరిగా చేయలేడు. హామీలలో ఒకటి బస్సు పెట్టిండు. ఆ బస్సు దాంట్లో ఆడళ్ళు వాళ్ళే గుద్దులాడుతున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నా బాధ ఇప్పుడు ప్రజలలో వ్యక్తమవుతున్నది. సార్ కావాలా, కేసీఆర్ సార్ కావాలా. మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ వస్తేనే మనం సుభిక్షంగా మనం రైతులు గాని ప్రజలు గాని చాలా చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి మరి 3 ఏళ్లలో మనదే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలా, అధైర్యపడవద్దు. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మున్నాళ్ళ ముచ్చటనే కొనసాగుతుంది. మళ్ళీ దానికి ఇంకొక 100 సంవత్సరాల దాకైనా దానికి ఓటేయలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభ ఎక్కడ వాళ్ళు అక్కడ బస్సులలో గాని నా బండ్లలో గాని ప్రతి పాదయాత్ర తరలి వెళ్లి 10 లక్షల మందితోని సభ సక్సెస్ కాబోతుంది. కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. జై హింద్. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 25 సంవత్సరాలు రజతోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రజతోత్సవ దినోత్సవం సందర్భంగా వరంగల్లోని ఎల్కతుర్తిలో మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలా. ఈ రోజు ప్రజలు ఏదో నమ్మి మరి కాంగ్రెస్ కు ఓటేయడం జరిగింది. మరియు వాళ్ళు ప్రజలు నమ్మిన దాన్ని వమ్ము చేయడం జరుగుతుంది. ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. కరెంటు విద్యుత్ సరిగా లేదు, రైతులకు రైతు బీమా లేదు, రైతులకు మరియు రైతు భరోసా ఇవ్వడం లేదు, మరియు ప్రజలకు అనేక అసౌకర్యాలు కల్పించడం జరిగింది. కరెంటు సరిగ్గా ఉండలేదు. గతంలో ఏ విధంగా అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు రైతులు పడ్డారో ఆనాటి కంటే ఈనాడు మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కష్ట నష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రోజుతో మరియు కాంగ్రెస్ యొక్క పతనం ప్రారంభమవడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి ప్రజలు చైతన్యవంతమై ఈ రజతతో వరంగల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి మరియు భారత రాష్ట్ర సమితి యొక్క సభను విజయవంతం చేసి ప్రజల్లో చైతన్యం నింపాలా. రాబోయే రోజులలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను ఎత్తి చాటి చెప్పడానికి ఈ రోజు నుంచి మేము పునాది వేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఐక్యమత్యమై ఈ రోజు ప్రభుత్వం నిలదీయాలా. మరి ప్రభుత్వం చేస్తున్న అనేక కష్ట నష్టాల్లో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి అవన్నీ తొలగించాలని కోరుకుంటూ మరి ఈ సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. జై తెలంగాణ.